క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము మత్తయి సువార్తలో యేసుక్రీస్తుని యొక్క వంశావళిని గురించి ధ్యానించుచున్నాము. మానవ జీవితంలో ఒక వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవడానికి ఆ వ్యక్తి యొక్క వంశావళిని చూస్తే సరిపోతుందని పెద్దలు అంటారు. పునీత మత్తయి గారు కూడా తన మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తుని యొక్క వంశావళి గురించి పేర్కొన్నారు. అందుకనే నూతన నిబంధనలో మరియా యోసేపులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి బెత్లెహేమునకు వెళ్తారు. యేసుక్రీస్తుని వంశావళిని ఒకసారి మనం గమనించినట్లయితే ప్రియమైన మిత్రులారా, అవి ఒక సాధారణ పేర్లుగా కనిపిస్తాయి. ఆ పేర్లలో అసలు ఏముంది గొప్పతనం అని మనకు అనిపించవచ్చు. కానీ ఒక్కసారి ఆధ్యాత్మిక కనులతో గనక చూసినట్లయితే ఆ పేర్లలో దేవుడు వారి ఎడల చూపించిన విశ్వసనీయత కనబడుతుంది. ప్రియమైన మిత్రులారా, అబ్రహాముతో తండ్రి దేవుడు చేసుకున్న వాగ్దానం నెరవేర్చడానికి యేసు ప్రభు మనుష్య కుమారుడై బెత్లెహేములో జన్మించారు. ఈ వంశావళిని ఒకసారి గమనించినట్లయితే ఈ వంశావళిలో స్త్రీలు కూడా మనకు కనిపిస్తారు. దేవుని యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి, కొనసాగించడానికి తమ వంతు సహాయాన్ని అందించారు ఈ స్త్రీలు. అదేవిధంగా దేవుని యొక్క రక్షణ ప్రణాళికను కొనసాగించడానికి తమ వంతు సహాయాన్ని అందించి దేవుడి ఎడల విశ్వసనీయతను చూపించారు. ఈ వంశావళిలో ప్రతి వ్యక్తి దేవుని ఎడల ఎంతో విశ్వాసం ఉంచి ఆ తండ్రి దేవుని యొక్క విశ్వసనీయతను పొందుకున్నారు. ఆగమన కాలంలో ప్రవేశించిన మనము యేసుక్రీస్తుని యొక్క జన్మదిన వేడుకలకు సిద్ధపడుతున్న మనము దేవుని ఎడల ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాము అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా దేవుని ఎడల విశ్వసనీయతను కలిగి ఉంటామని దేవునికి ప్రతిజ్ఞ చేస్తూ దేవుని యొక్క కృపా వరాలను మన జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ప్రార్థించుకుందాము.